ఇప్పుడు మీకున్నటువంటి సమస్య, ఈ సమస్యలు, ఇలాంటి పాపములు, ఈ కళ్ళ ద్వారా, ఈ నోటి ద్వారా, ఈ చెవుల ద్వారా చేస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో, పాపానికి అప్పగిస్తున్నారో, ఇవి ఇలాగే చేస్తూ ఒకవేళ దేవుడు మిమ్మల్ని కానీ పిలిచేస్తే మీరు నిత్య నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దిద్దుకోవడానికి మరొక సమయం, మరింత సమయాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనం దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే చెప్తున్నాడు, మీ హృదయాలలో వాక్యం ఉంచుకోవాలి. ఉంచుకున్నటువంటి వాక్యం ద్వారా మనము దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టేటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయం మీకుంటుంది, దేవుని నడిపింపు మీకుంటుంది. దేవుని నడిపింపు ద్వారా అపవాది సాతాను క్రియలన్నింటినీ మీరు ఏం చేయొచ్చు తెలుసా? లయపరచవచ్చును. పిల్లల ఇంత రూట్ ఉంది, ఇవి ఏం చేయకుండా మేము పరలోకానికి పోతామంటే మీ తాతది కాదు చెప్పండి, మీ అమ్మమ్మది కాదు చెప్పండి, మీ పెదనాన్నది కాదు. ఎవరిది పరలోకం? దేవునిది పిల్లరా. మరి దేవునిది నీకు ఇవ్వాలంటే ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. ఆ లెక్కలు 3 అవయవాల గురించే చెప్పలేదు. ఇంకా అవయవాలు చెప్పండి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, రకరకాల అవయవాలు ఉన్నవి. అన్నింటి గురించి లెక్కలు అడిగితే ఒక్కదాని నుంచి కూడా ఒక్కదాని గురించి కూడా లెక్కలు మన దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు ఈ కేసుని ఏం చేసేస్తున్నా అధ్యక్ష అంటే కొట్టేస్తున్నా. ఏం చేస్తున్నా? కొట్టేసి ఏం చేస్తున్నాను? నూతనమైనటువంటి ఆత్మలు మీకు ఏం చేస్తున్నా? మంజూరు చేస్తున్నా. అవసరం ఉన్న వాళ్ళు, నిత్య జీవానికి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఏం చేయాలి? పాటించండి. నిత్య జీవానికి వెళ్ళాలి మేము ఖచ్చితంగా వాళ్ళు మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీరు పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవేమి మేము దిద్దుకోము. 2026 వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ నుంచి రోడ్డు వరకు చెప్పుకుంటూ పోతామంటే చెప్పండి, దేవుడు ఏమంటారు తెలుసా? అట్ట పోయిరాబోనైనా అంటాడు. అంతేనా? అట్టే చెప్పుకుంటా అట్లా పోయిరాబో పాతాళంలో ఎవరున్నారు? మీ సినాయన నోడు, మీ పెద్దమ్మ నోడు, మీ నాయన నోడు, వాళ్ళు చెప్పుకుంటూ వాడు నవ్వడానికి చెప్పడం లేదు, సీరియస్గా. ఖచ్చితంగా దేవుని మందిరంలో విత్తబడుతున్నటువంటి మాటలు, దైవజనుల ద్వారా వినబడుతున్నటువంటి మాటలు నిర్లక్ష్యం ఎవరు చేయకుండా, ఎందులో మీరు పడిపోయారో, ఎందులో బలహీనంగా ఉన్నారో, ఎందులో బలహీనలో వాటన్నిటిని దిద్దుకొని చక్కగా ఒక చక్కని ప్రార్థనా జీవితాన్ని కలిగి మీరు బ్రతకగలిగితే, జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. ఇంకా దేవునే మీరు సంతోషపెట్టినారంటే చెప్పండి, మీ బ్రతుకు ఎలా ఉంటుంది? దేవుడే మీ పట్ల సంతోషిస్తే మన బ్రతుకు చాలా సంతోషంగా ఉండడానికి